హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. నేను మీ బిఎస్. సో ఈ కాలంలో ఇప్పుడు అడ్మిషన్ సీజన్. ఎవరిని అడిగినా బీబీఏ ఎంబీఏ అంటున్నారు. మొన్నటిదాకా ఇంజనీరింగ్ మెడిసిన్ అనేవాళ్ళు. సో హఠాత్తుగా బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులకి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే మన హైదరాబాద్ కూడా బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలకు ఒక హబ్ లాంటిది. ఒక రకంగా టాప్ 10 కాలేజెస్ మన హైదరాబాద్లో ఉన్నాయి. వాటిల్లో ఆ టాప్ 10లో ఒక సంవత్సరం క్రితం మొదలైన ఒక కాలేజ్ దుమ్ము రేపుతోంది, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఆ కాలేజ్ ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్. ఎస్, ఆ కాలేజ్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకు అంతగా ఆ కాలేజ్ అందరినీ ఆకర్షిస్తోంది స్టూడెంట్స్ని అంటే, మొదటి రీజన్ ప్రవీణ్ సార్. ప్రవీణ్ సార్ అనే పేరు అందరికీ పరిచయం. ఆయన సిఏ అధ్యాపకులుగా దశాబ్ద కాలంగా చిరపరిచితులు. అది మొదటి రీజన్. ఇక రెండో రీజన్, ఇక్కడ చేరితే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. సంవత్సర కాలం తర్వాత మీరు ఉద్యోగిగా మారిపోతారు. ఇక మూడో రీజన్, ఈ కాలేజ్కి ఆల్రెడీ 20కి పైగా ఎంఎన్సీస్తో టైఅప్ ఉన్నాయి. అంటే ఇక్కడ చేరిన స్టూడెంట్ ఆల్మోస్ట్ ఎంఎన్సీస్తో టైఅప్ అయినట్టే లెక్క. కాబట్టే ఈ యొక్క ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్ అద్భుతమైన రిజల్ట్స్ అందిస్తోంది. దానికి కారణం మన ప్రవీణ్ సార్. మరి ఈ ప్రవీణ్ సార్ ఎవరు, ఏంటి, ఆయన ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారు, ఆయన అత్యంత ఉన్నతమైన జీతాన్ని ఉద్యోగాన్ని దుబాయ్లో వదిలేసి వచ్చి మరీ హైదరాబాద్లో కంపెనీ ఎందుకు పెట్టారు, అసలు ఆయన సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. దానికోసం మన ప్రవీణ్ గారిని ఈరోజు మనం స్టూడియోకి ఆహ్వానించాం. సార్ నమస్తే, వెల్కమ్. నమస్తే సార్. సో ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక దుబాయ్లో యు ఆర్ ద వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఫైనాన్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసుకొని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఈ ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఎందుకు అసలు? బేసిక్గా ఏమనిపిస్తుంది అంటే, మనకి ఒక్కొక్క ఏజ్ని బట్టి ప్రిఫరెన్సెస్ మారిపోతూ ఉంటాయి. అంటే ఒక పిల్లవాడు 7 years వాడు నేను హీరో అవ్వాలనుకుంటాడు. ఒక 18 ఏళ్ళోడు నాకు మంచి ఉద్యోగం రావాలనుకుంటాడు. ఒక 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఉద్యోగం సాధించడం కూడా చాలా ఈజీయే, మనం ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనుకుంటారు. 60 ఏళ్ళోడు వచ్చినాడు ఇంకా నేను హ్యాపీగా ఉంటే చాలనుకుంటాడు. సో ఆ ప్రయారిటీస్ చాలామంది ఈ టైం లైన్ మిస్ అవుతుంటారు. అంటే కొంతమంది ఒక్కొక్కసారి త్వరగా అవ్వడం, లేట్ అవ్వడం జరుగుతుంటుంది. అవును. అయితే నా కెరియర్లో ఏంటంటే, నేను ఒక 5 years ముందు ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడన్నా సరే మనం ఇంకొక నెక్స్ట్ 5 yearsలో ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని చెప్పి ఆలోచిస్తూ, నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా నేను సీఏ ఇంటర్లో ఉన్నా నా ఫ్రెండ్స్ ఫైనల్ వాళ్ళు, నేను ఫైనల్లో ఉన్న మా ఫ్రెండ్స్ క్వాలిఫైడ్ సీఏలు, ఇట్లాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తుండేవాడిని. సో నాకు అనిపించింది ఏంటంటే, నా కెరియర్లో నేను బాంబేలో 3 years పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జాబ్ చేశాను. బీఎస్సీ బిల్డింగ్ అంటారు కదా, అక్కడ జాబ్ చేశాను. తర్వాత ఒక 3 years దుబాయ్లో చేశాను. తర్వాత లండన్లో ఆఫర్ వచ్చాయి, సింగపూర్లో వచ్చాయి. కానీ హౌ లాంగ్ వీ విల్ కంటిన్యూ టు వర్క్? మనకి ఇంత నాలెడ్జ్ మనం సొంతంగా గెయిన్ చేసాం. నా నాలెడ్జ్ అంతా నేను బుక్స్లోంచి తెచ్చుకున్నది కాదు, కెరియర్లో నేర్చుకున్నదే ప్రాక్టికల్గా. సో ఇది మనం ప్రాక్టికల్గా వెనక్కి వచ్చి టీచింగ్ చేసామంటే నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి ఇది ఇంకా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, కంపెనీస్లో గ్లాస్ క్యాబిన్స్లో కూర్చోంటారు. వాళ్ళు వచ్చే క్యాండిడేట్స్ నాలెడ్జ్ ఉండాలి అంటారు, కానీ వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు ఎప్పుడూ క్లాసులు వచ్చి చెప్పరు. సిలబస్ అప్డేషన్ అనేది ఎంఎన్సీ తగినట్టుగా ఉండదు. సో ఒక గ్యాప్ అనేది ఎక్కువైపోయి, ఒక 10 ఓపెనింగ్లు ఉన్నాయంటే 1000 మంది ఇంటర్వ్యూకి వచ్చినా 10 ఓపెనింగ్లు ఫిల్ అవ్వట్లేదు. సో కంపెనీస్ కావాల్సినంత క్వాలిటీ దొరకట్లేదని నాకు అర్థమైంది. సో అది ఎప్పుడు అర్థమైందంటే, నేను ఐపీసీసీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఇట్ నాట్ దట్కి ఐ రియలైజ్డ్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్. సో అప్పుడు అర్థమయ్యాక అప్పటి నుంచి నేను నన్ను మార్చుకుంటూ వచ్చాను కంపెనీస్ తగినట్టుగా. చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది సీఏ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తారు. సీఏ అయిపోయిన తర్వాత జాబ్కి వెళ్తే ప్రాబ్లం ఏమవుతుందంటే, సీఏ వాడు ఖచ్చితంగా నాకు ఒక 10 lakhs ప్యాకేజ్ కావాలంటాడు. కానీ కంపెనీ 10 lakhs ఇస్తుంది, బట్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఇంకెవరన్నా ఎంబీఏ వాడో, సీఏ ఐపీసీసీ వాడో, ఒక 3 year ఎక్స్పీరియన్స్తో 5 lakhs క్రితం 5 lakhs జాయిన్ అయినవాడు 3 years బ్యాక్, హీ విల్ బీ హ్యాపీ టు కమ్ ఫర్ 10 lakhs. సో నేను క్వాలిఫికేషన్ చూసి నీకు జాబ్ ఇవ్వలేను, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కండిషన్స్ పెడతాయని నాకు 2003-04లోనే అర్థమైంది. వెంటనే నేనేం చేశానంటే, నా ఐపీసీసీ అయిపోగానే నేను బాంబే వెళ్ళిపోయాను. సీఏ ఐపీసీసీ అయిపోయిన తర్వాత ఫైనల్ ఒక 4 attempts పట్టింది. ఆ ఫైనల్ రాస్తున్నప్పుడే బాంబేలో జాబ్ చేస్తున్నాను. ఫైనల్ అయిపోగానే దుబాయ్ ఆఫర్ వచ్చింది. నా పిక్ చాలాసార్లు వైరల్ అవుతుంటుంది అనమాట, కి ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ సీఏ స్టూడెంట్స్. ఇతను సిపిటి 2 attempts రాశారు, ఐపీసీసీ 4, ఫైనల్ 5 attempts రాశారు.
ఫస్ట్ శాలరీ 20 laక్స్ దుబాయ్లో వచ్చిందని చెప్పి. అది సీఏ అయిపోయిన తర్వాత వచ్చిన శాలరీ అనుకుంటారు చాలామంది, కానీ అది సీఏ కంప్లీట్ అవ్వక ముందరే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సక్సెస్ స్టోరీ 1 year రిజల్ట్ అని చెప్పి. ఒక చిన్న లాజిక్, ఒక 10th క్లాస్ ఉంది, 10th క్లాస్లో పారామీటర్ ఏంటి, ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ మంచిగా ఉందని పారామీటర్ ఏంటంటే అందరికీ మంచి జీపీఏ రావాలని. ఇంటర్మీడియట్లో అదే లాజిక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ లైక్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్టూడెంట్స్ చదివేది మార్కుల కోసం కాదు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ అంటారు ఇంకొకటికి, అరే నాకు 92 వచ్చారా, నీకు 91 వచ్చారా అంటారు. కానీ ఇదే మాట మీరు పీజీడీఎంలోనో ఎంబీఏలోనో వినరు. మార్క్స్ అనేది అక్కడ మ్యాటర్ అవ్వదు, బికాజ్ వాళ్ళు చదువుకునేది అక్కడ మార్క్స్ కోసం కాదు, ప్రాక్టికల్ లైఫ్లో బతకడం కోసం, జాబ్ కొట్టడం కోసం. సో ఇది రియలైజ్ అయ్యి నేనేం చేశానంటే బీ స్కూల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి కూడా కార్పొరేట్స్తో టచ్లో ఉండి దాని ప్రకారం ప్లాన్ చేసుకొని ఫ్యాకల్టీస్ని అలాగే మనము ప్లాన్ చేసి సిలబస్ డిజైన్ చేసి చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు అచీవ్ ది బెస్ట్ రిజల్ట్స్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్. రైట్ సార్. అంటే నాకున్న జనరల్ సందేహం ఏంటంటే సార్, ఇక్ఫై బిజినెస్ స్కూల్ కావచ్చు, ఐఎస్బి కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. సో మీ ఇన్స్టిట్యూటే ఏంటి, యూనిక్ ఏంటి అసలు? యూనిక్ అంటే యూఎస్పీ ఉంటుంది అంటారు కదా, ఏంటి అసలు? సి ఎనీ బీ స్కూల్స్ ఐ షుడ్ నాట్ కంపేర్ విత్ ఐఎస్బి ఆర్ ఇక్ఫై, బికాస్ వాళ్ళు నాకంటే ఇంకొక 20 years ముందరున్నారు. మేబీ 2040కి నేను ఆ స్థాయికి వెళ్తానని ఎక్స్పెక్టేషన్. బట్ ఒక నార్మల్ కాలేజెస్ కంపేర్ చేసుకుంటే మనకి ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ, బెంగళూరు, చెన్నైలో కానీ ఈ బీ స్కూల్స్లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్స్కి కార్పొరేట్స్ కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వరు. యాక్చువల్గా మీరు ఐఎస్బి అన్నారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ప్లేస్మెంట్స్ ఈజీగా అయిపోతాయి. బట్ జనరల్గా బీకామ్ పాస్ అయిన స్టూడెంట్ ఎవరు కూడా ఐఎస్బికి వెళ్ళరు. సో వాళ్ళందరూ వెళ్ళే కాలేజెస్లో ఫ్యాకల్టీస్ ట్రైనింగ్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ ఇవి ఇండస్ట్రీ తగినట్లుగా ఉండవు. ఓకే. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ అమౌంట్ పే చేస్తాడు, అమౌంట్ పే చేసిన తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు కాలేజెస్ చెప్తాయి, మా కాలేజీకి ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది, లాస్ట్ ఇయర్ అంతమంది తీసుకెళ్లారని చెప్పి. నేనేం చేస్తానంటే నేను హైదరాబాద్ అన్ని కాలేజెస్ తిరిగాను, అక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి సార్ ఏ కాలేజ్ వస్తుంది చెప్పండి అంటే అవేం రావు సార్ ఊరికే అట్లా చెప్తామంటే అంటారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ అయిపోతుంది, దే విల్ బి డూయింగ్ సమ్ సేల్స్ జాబ్ ఫర్ 1 month 45 days. అప్పుడు సెకండ్ ఇయర్ మనకి ఠాగూర్ సినిమాలో చూస్తాం కదా, కలద్దాలు తీసి చాలా కష్టపడ్డాం, ట్రై చేస్తాం, కాపాడలేకపోయాం. ఆ టైప్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ చెప్తారు, చాలా కంపెనీలు ట్రై చేసాం మనము, అసలు వస్తున్నాయి కానీ మన బెస్ట్ పీపుల్ కావాలంటున్నారు అని చెప్పి అంటాయి. అప్పుడు స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ 8 lakhs కట్టాము, 7 lakhs కట్టాము, ఏదో ఒక జాబ్ చూడండి సార్ అనే స్థాయికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేస్తారు. తగ్గించేసి అప్పుడు కొన్ని బ్యాంకులు దిగుతాయి అన్నమాట, ప్రైవేట్ బ్యాంక్స్. ఓకే, అవి దిగి ఏం చేస్తాయంటే ఒక పెద్ద సెమినార్ హాల్లో ఒక 400 మందిని కూర్చోబెట్టి అందరికి ఆఫర్లు ఇచ్చేస్తాయి. అప్పుడు ప్లేస్మెంట్ ఆఫీసర్ బయటకు వచ్చేసి మొత్తం ప్లేస్మెంట్లు అయిపోయాయి సార్ మాకు అని చెప్తారు. సార్ అది సేల్స్ జాబ్ కదా సార్ అంటే, సార్ డిప్యూటీ మేనేజర్ అని వాళ్ళకి డెసిగ్నేషన్ ఇస్తున్నారు సార్, ఆ డెసిగ్నేషన్ చాలు వాళ్ళకి అంటారు. శాలరీ ఎంత అంటే 10 lakhs అని చెప్తారు. 10 lakhs ఈజ్ అ సూపర్ శాలరీ ఫర్ ఎంబీఏ ఫ్రెషర్ కదా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది, ఆ 10 lakhsలో 2.5 lakhs ఫిక్స్డ్, 7.5 lakhs వేరియబుల్ ఉంటుంది. సో 2.5 lakhs ఫిక్స్డ్ ప్లస్ 7.5 వేరియబుల్ టోటల్ వచ్చేసి 2.5. టోటల్ 10 అవ్వదు, అంటే వేరియబుల్ ఎప్పటికీ రాదు. జాయినింగ్ అప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక టెలికాలింగ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో ప్రతి స్కూల్లో ఉన్న పేరెంట్స్ నెంబర్లు తీసుకొని స్టూడెంట్ అనేవాడు బెంగళూరులో కూర్చొని వాడు ఇండియాలో ఉన్న ప్రతి కాలేజీలో ప్రతి పేరెంట్కి ఫోన్ చేస్తుంటారు, స్కూల్ పేరెంట్స్కి, మీ అబ్బాయికి మా ఆడియోస్ కొనుక్కోమని చెప్పండి, మా వీడియోస్ కొనుక్కోమని చెప్పండి అని. అప్పుడు అది టెలికాలింగ్ జాబ్. వాడు 1 month చేశాక నాకు ఈ జాబ్ వద్దు, నాకు ఇచ్చేది 2.5 అంటే నెలకి 20,000 రావట్లేదు, నాకు అక్కడ లోన్ 8 lakhs ఉంది అంటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడు ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుతాడు, సేల్స్ జాబ్ వదిలేసి. అయితే కాలేజెస్ అలా వర్క్ చేస్తాయంటే, కాలేజెస్ నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను, ఎవరన్నా మనం పాత సినిమాల్లో చూస్తుంటాం, ఫాదర్కి 4 కూతుర్లు ఉంటారు, ఆయన పెళ్లి సంబంధాలు చూసే స్తోమత లేక ఎవరో ఒకటికి చేసేస్తుంటాడు, తోసేసి వెళ్ళిపోమ్మా అని చెప్పి. అట్లా ఏమవుతుందంటే ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఏదో ఒకటి వచ్చింది కాలేజీలో ప్లేస్మెంట్ అని క్యాంపస్లోంచి బయటికి తోసేసి చేతులు దులిపేసుకుంటారు, మా పని అయిపోయిందని చెప్పి. వాడు 100 మంది ఒక కంపెనీలో ఒక బ్యాంక్లో జాయిన్ అయితే, ఐ షుడ్ నాట్ యూస్ కంపెనీ, ఐ షుడ్ యూస్ బ్యాంక్ ఓన్లీ. వాళ్ళు 100 మంది జాయిన్ అయితే 95 మంది ఫస్ట్ శాలరీ రాగానే రిజైన్ చేసేస్తారు.
ఎందుకంటే ఆ సేల్స్ ప్రొఫైల్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ సేల్స్, క్రెడిట్ కార్డ్ సేల్స్, ఇన్సూరెన్స్ పాలసీ సేల్స్, టెలికాలింగ్, ఈ జాబ్స్ అనమాట. సేల్స్ ప్రొఫైల్స్ కాబట్టి వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతారు. మిగతా 5% సెకండ్ మంత్ శాలరీ రిజైన్ చేసి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ కాలేజీ వాళ్ళకు కూడా తెలిసింది ఏంటంటే ఫ్యాక్టు, లాస్ట్ ఇయర్ పంపించిన వాళ్ళల్లో ఎవరు కూడా థర్డ్ మంత్ శాలరీ తీసుకోలేదు ఆ కంపెనీలో అన్న విషయం వీళ్ళకు కూడా తెలుసు. కానీ స్టూడెంట్కి ముందు చెప్పరనమాట. ఓకే, మళ్ళీ అదే కంపెనీని పట్టుకొస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూకి. ఇట్లాగేంటంటే ఇది ఒక సైకిల్. ప్రతి స్టూడెంట్ మోసపోతున్నాడు, వాడికి డబ్బులకి వాల్యుయేషన్ నాలెడ్జ్ రావట్లేదు. దిస్ ఇస్ వాట్ సైకిల్కి విచ్ ఈస్ కీప్ ఆన్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో దీన్ని మనం మార్చాలంటే స్టూడెంట్కి వాల్యూ ఫర్ మనీ అనేది తెలియాలి. అంటే సిఏ ఫైనల్లో ఒక టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంది, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని. అది ఆ సబ్జెక్ట్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్ స్కోర్ అనమాట. అంత డెప్త్ సబ్జెక్ట్ నేర్పిస్తే సిఏ అయిపోయిన స్టూడెంట్కి 8 to 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఇలా నేను ఒక 7 years పాటు చెప్పాను. నేను ఎంత తీసుకున్నాను ఫీజు? 8,000 రూపీసే. సో మనీ అనేది స్టూడెంట్ ఎంత పే చేసిన మ్యాటర్ కాదు, మనం అరవాల్సినైతే అరవాలి, చెప్పాల్సినైతే చెప్పాలి. ఈ కాన్సెప్ట్తోనే నేను 2011 నుంచి 2017 దాకా కూడా సిఏ క్లాసెస్ వరకే చెప్పాను. ఆ తర్వాత ఏమనిపించిందంటే సిఏ వాళ్ళకే కాదు, నా సర్వీసెస్ ఎంబీఏ వాళ్ళకైనా, బీజీడీఏ వాళ్ళకైనా, బీకామ్ వాళ్ళకైనా కూడా హెల్ప్ఫుల్ అవ్వాలి అని చెప్పి సిఏ క్లాసెస్ నుంచి ఎంబీఏ క్లాసెస్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. మీరు ఇప్పటికే దాదాపు 3,000 మందికి ప్లేస్మెంట్ ఇచ్చారు. 1 year కూడా అవ్వలేదు, 1 year అయింది అంతే కదా మీ కాలేజ్ స్టార్ట్ అయ్యి. చెప్తాను. సో ఎలా సాధ్యం ఇది? యాక్చువల్గా ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి 3 years అయింది. ఇన్స్టిట్యూషన్ ఇన్ ద సెన్స్ మనకు ఒక ప్లానెట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఫర్ జాబ్ మార్కెట్ అని చెప్పి. ఇప్పుడు మనకి అమీర్పేట జనరల్ టెక్నాలజీస్ ఉంది, కెల్లీ టెక్నాలజీస్ ఉంది. ఇట్లాగేంటంటే వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ వాళ్ళు అక్కడ జాయిన్ అయితే వాళ్ళు ప్లేస్మెంట్ చూపిస్తారు. కానీ ఫైనాన్స్కి ఇట్లా లేకపోవడం వల్ల నేను ఫైనాన్స్ కోసం స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు ఎవరన్నా సరే బీకామ్ వాడు, ఎంబీఏ వాడు, పీజీడీఎం వాడు జాబ్ కావాలనుకున్నవాడు మన దగ్గర జాయిన్ అయితే ఎంఎన్సీస్తో మాట్లాడి జాబ్ ఇప్పించేసే కాన్ఫిడెన్స్ తేవాలని చెప్పి. సో 2017లో స్టార్ట్ చేస్తాం ఇది ఇన్స్టిట్యూషన్ ఫర్ ద జాబ్ ప్లేస్మెంట్ పర్పస్ అని. ఇప్పుడు ఏదైనా బీ స్కూల్లో, ఈవెన్ నా బీ స్కూల్లో అయినా సరే ఇంటేక్ 100 or 120 అలా ఉంటుంది. ఐ కెనాట్ టేక్ 500-600 పీపుల్. కానీ అకాడమీస్లో ఏమవుతుందంటే వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ బ్యాచెస్ ఫర్ ఎవ్రీ 2 months. సో ఎవ్రీ 2 monthsకి బ్యాచెస్ వస్తూ ఉంటాయి. వీ కెన్ కీప్ ప్లేసింగ్ ది క్యాండిడేట్స్ అన్నప్పుడు ఎక్కువ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల అన్ని నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పాసిబుల్ అవ్వగలిగింది. ఓకే ఓకే. సో మీరు ఇచ్చే జాబ్స్ అలాంటివి కాదుగా? అయ్యో నేను ఖచ్చితంగా ఎంఎన్సీ జాబ్స్కే పంపిస్తాను. ఓకే. ఇప్పుడు ఈ 3,000 మందిలో ఒక్కరిద్దరు అయ్యి ఉంటారేమో నాకు తెలియదు. నాకు తెలిస్తే ఇంకో తిడతాను వాళ్ళని. సేల్స్ జాబ్లో అసలు ఎవరికి నో వే, అంటే ప్రాణం పోయినా సరే. ఎందుకంటే మనకి ఎంఎన్సీ కంపెనీస్లోనే ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలంటారు. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనోడు సేల్స్కి పోతాడు. మన దగ్గర ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను క్లాస్కి వచ్చే ముందర ఒక హెచ్ఆర్ ఫోన్ చేశారు. ఆ మేడం 1 week నుంచి హాలిడేలో ఉన్నారు. నేను మెసేజ్ చేస్తుంటే ఆవిడ చూడలేదు. సో ఫోన్ చేసి ప్రవీణ్ సార్ అర్జెంటుగా 15 openings ఉన్నాయి, మాకు ఒక 40 CVs పంపించండి అంటే, మేడం నేను ఆల్రెడీ మీ కొలీగ్ పంపించాను. హెచ్ఆర్స్ ఒక కంపెనీలో 10 మంది రిక్రూట్ చేస్తుంటారు, 10 మందికి వేరే వేరే CVలు పంపించాలి. సో ఆవిడ ఏమన్నారు, సార్ అర్జెంట్ కావాలి సార్ అంటే, మేడం సారీ మేడం మీరు నిన్న ఫోన్ చేస్తుంటే నేను ఆపేవాడిని కదా అంటే, సారీ సార్ అయితే ఏం చేయలేమన్నారు. అంటే సబ్జెక్ట్ ఉండే వాళ్ళకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చూస్తే హైటెక్ సిటీలో 2003-2002 వరకు కూడా ఇంజనీర్స్ అంటే మెకానికల్ కానీ ఇంకెవరన్నా ఎలక్ట్రికల్ కానీ వీళ్ళు గ్యాంగ్మెన్ జాబులకు అప్లై చేసుకునేవాళ్ళు పోస్టుల్లో, మన ఏమంటారో మన రైల్వేస్ డిపార్ట్మెంట్లో. కానీ ఒకసారి ఐటీ భూమి వచ్చాక అరే ఇదొక ఇండస్ట్రీ ఉందా, ఇంతమందికి జాబ్ వస్తుందా అని అనుకున్నాం, వచ్చింది కూడా. అండ్ సేమ్ వే వీ హ్యావ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పెషలైజేషన్ SEZ ఏంటది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇంకొక SEZ వస్తుంది, కోకాపేట SEZ. ఇంకొక నెక్స్ట్ 1 monthలో గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతుంది ఆప్షన్. సో అది డబుల్ ద సైజ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐటీ హైటెక్ సిటీ. ఓకే. సో ఇన్ని ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. సో ఫైనాన్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. అంటే ఖచ్చితంగా ఈ స్కిల్ సెట్ ఉంటేనే తీసుకుంటామంటారు. సో నేనేం చేస్తుంటానంటే ప్రతి కంపెనీకి ఫోన్ చేసి మన స్టూడెంట్స్కి ఫోన్ చేసి ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమేమి చెప్పాలి, హెచ్ఆర్లే చెప్తుంటారు సార్ ఈ ఏరియాస్ ట్రైనింగ్ ఇవ్వండి మీరు అని చెప్పి. సో వాళ్ళకి ఏం కావాలో నేను ఆ రకంగా పర్ఫెక్ట్గా రెడీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ వీఆర్ ఏబుల్ టు ప్లేస్ సో మెనీ పీపుల్. రైట్. మన ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్లో PGDM అనే కోర్సు ఆఫర్ చేస్తున్నారు మీరు.
కానీ బయట మామూలుగా ఎంబీఏ అంటారు, బీబీఏ అంటారు కదా, ఎంబీఏకి ఈ పీజీడిఎంకి ఏంటి తేడా? ఎంబీఏ ఈజ్ ఆల్సో పీజీ, పీజీడిఎం ఈజ్ ఆల్సో పీజీ. అచ్చా. సో రెండు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషనే. ఓకే. కాకపోతే ఎంబీఏ ఎడ్యుకేషన్ అనేది చాలా బ్యాడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే నేను హైదరాబాద్లో అన్ని కాలేజీలు తిరిగాను. ఓకే. అక్కడ ప్రతి కాలేజీకి వెళ్ళినా ప్రిన్సిపల్ని అడుగుతాను, సార్ నేను మీ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తాను, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పిస్తానంటే అని ఎందుకు అంటారు. అదేంటి సార్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అడగలేదు కదా జాబ్ అంటారు. సార్ వాళ్ళు డబ్బులు కట్టరు కదా మిమ్మల్ని జాబ్ అడగరా అంటే డబ్బులు వాళ్ళకి కట్టరు, గవర్నమెంట్ కట్టింది కదా అంటారు. సో వీళ్ళకి ఎట్లాగంటే కట్టేవాడికి ఇంట్రెస్ట్ లేదు, చెప్పేవాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కంపెనీస్కి కావాల్సిన క్యాండిడేట్స్ అక్కడ లేరు. సో కొన్ని కాలేజెస్ చూస్తే 200 మంది ఉన్న అక్కడ ఇద్దరికి కూడా ప్లేస్మెంట్ రాదు. సో దట్ ఈస్ అ స్టేట్ అనమాట. సో ఎంబీఏ ఎడ్యుకేషన్ అనేది ఇది ఒక డిసడ్వాంటేజ్ అయిపోయింది. స్టూడెంట్స్ ఎప్పుడైతే అది కాస్ట్లీగా డబ్బులు పెట్టి వింటాడో, సీరియస్గా వింటాడో, మంచి ఫ్యాకల్టీస్ చెప్తారో వాడు కూడా ఒక ఫోకస్డ్ ఉంటారు కెరియర్ పైన. సో అట్లా కాకుండా కాలేజీ ఫ్యాకల్టీసే అటెండెన్స్ లేకుండా, బయోమెట్రిక్ ఏం లేకుండా ఉంటే స్టూడెంట్ కూడా లైట్ తీసుకుంటాడు. సో ఇందువల్ల ఎంబీఏ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి. అదే ఒక గవర్నమెంట్ స్కూల్స్ అంటుంటాం పాత రోజుల్లో, అక్కడ ఏం చెప్తారా అన్నట్టు ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఎంబీఏ కాలేజెస్. రెండో ఒక డిఫరెన్స్ ఏంటంటే ఎంబీఏ సిలబస్ అనేది 20 ఏళ్లకో 15 ఏళ్లకో రివైజ్ చేస్తారు. అండ్ చెప్పే ఫ్యాకల్టీస్కి కూడా ట్రైనింగ్ అయ్యి ఉండరు అనమాట. సో దీనివల్ల కార్పొరేట్స్లో ఏ రిక్వైర్మెంట్ ఉంటాయి అన్న విషయము క్యాండిడేట్స్ దాకా రీచ్ అవ్వదు. సో అందువల్ల క్యాండిడేట్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. కానీ పీజీడిఎంలో ఏంటంటే ఏఐసిటి అప్రూవల్ ఇండియా లెవెల్ అనమాట. ఇది ఎంబీఏ ఈజ్ యూనివర్సిటీ లెవెల్, పీజీడిఎం ఈజ్ ఇండియా లెవెల్. మనము ఆంధ్రాలో, తెలంగాణలో ఇంటర్మీడియట్ +1 +2 అంటారు నేషనల్ లెవెల్లో, ఇక్కడ మనం ఇంటర్మీడియట్ అంటాం. అలాగే నేషనల్ లెవెల్లో పీజీడిఎం అంటారు. సో విచ్ ఐఐఎమ్స్ ఆఫర్స్ ఆర్ ఎనీ అదర్ టాప్ బీ స్కూల్స్ ఆఫర్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఏ. సో ఇక్కడ ఏమవుతుందంటే సిలబస్ అనేది ఏ బీ స్కూల్ కావాలంటే ఆ బీ స్కూల్ వాళ్ళే డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఏఐసిటి సజెషన్లు ఇస్తుంది ఈ సబ్జెక్ట్స్ మీరు పెట్టుకోవచ్చు అని, కానీ అల్టిమేట్ డెసిషన్ విల్ బి టేకన్ బై ద మేనేజ్మెంట్. ఓకే. సెకండ్ థింగ్ డిఫరెన్స్ ఏం వస్తుందంటే ఈ పీజీడిఎం మిగతా కాలేజెస్కి మా కాలేజ్ డిఫరెన్స్ ఏమవుతుందంటే మిగతా కాలేజెస్లో ఫస్ట్ 1 year పాటు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ అందరికీ కలిపి కామన్ క్లాసెస్, కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్లో వాళ్ళు ఒక సెమిస్టర్లో ఫైనాన్స్ చెప్తారు, తర్వాత 4th సెమిస్టర్లో ఇంటర్వ్యూస్ పంపిస్తారు. యాజ్ ఎ సిఏ వర్కింగ్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఫైనాన్స్ అనేది 6 monthsలోనో 4 monthsలోనో చెప్పేది కాదు. దానికి అట్లీస్ట్ ఒక 1.5 2 years టైం ఫ్రేమ్ కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన బీ స్కూల్లో ఫైనాన్స్ వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. డే 1 నుంచి ఫైనాన్స్గానే నేర్పిస్తాం సబ్జెక్ట్ని. ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, క్రెడిట్ మార్కెట్స్, మార్కెట్ రిస్క్, ఈ ప్రొఫైల్స్లోకి పోవడానికి కావాల్సిన నాలెడ్జ్ని డే 1 నుంచి ఇన్కల్కేట్ చేస్తాం. సో ఎవరన్నా మార్కెటింగ్కి, హెచ్ఆర్కి ప్లాన్ చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ ఆర్ వీఆర్ నాట్ ద రైట్ పీపుల్ టు ట్రైన్ యూ. వీఆర్ స్పెషలైజింగ్ ఓన్లీ ఫర్ ఫైనాన్స్ బికాస్ వాట్ ఐ ఫీల్ దెర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ ఫైనాన్స్ టు ఎక్స్ప్లోర్. సో అన్నిట్లో కొద్దిగా వచ్చే బదులు ఒక దాంట్లో ఎక్స్పోర్ట్ చేసామంటే they can be eligible for a higher packages. అచ్చా, ఓన్లీ ఫైనాన్స్. వండర్ఫుల్. సో సార్, అయితే నేను చూశాను బయట మామూలు ఎంబీఏకే ఆల్మోస్ట్ 8 lakhs దాకా వసూలు చేస్తున్నారు బయట. మీరేమో 5 lakhs అంటున్నారు. సో ఆ 5 lakhs కూడా స్టూడెంట్కి ఈజీగా నేను దాన్ని వర్కౌట్ అయ్యేలాగా చేస్తాను అంటున్నారు. ఎట్లా సార్ అది? ఇది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు 5 lakhs ఫీజు అన్నాను. అండ్ స్టూడెంట్స్ ఎవరు అబ్జెక్ట్ చేయలేదు బికాస్ దట్ ఈస్ మచ్ లెస్సర్ దాన్ వాట్ అదర్ కాలేజెస్. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే కాన్ఫిడెన్స్, మనం ప్రవీణ్ సార్ దగ్గరికి వెళ్తే హీ విల్ టేక్ కేర్. బికాజ్ ఎందుకంటే నాతో పాటు 2 months ట్రావెల్ చేసిన వాళ్ళని నేను మంచి శాలరీస్కి ప్లేస్ చేస్తున్నానంటే, నాతో పాటు 2 years ట్రావెల్ చేసిన వాళ్ళని నేను ఎంత బాగా చూసుకుంటానన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. ఓకే. అండ్ అది ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటాను. సో జాయిన్ అయిన తర్వాత ఏమైంది, స్టూడెంట్స్కి డే 1 నుంచి మనము ఫైనాన్స్ బాగా నేర్పించడం మొదలెట్టాం. ఆ తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, అంటే వీళ్ళకి 3rd sem అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్స్ పంపించాలి లాస్ట్ 6 months. అది ప్రామిస్ చేసాం. కానీ నాకు సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చాయి, సార్ మాకు క్యాండిడేట్స్ కావాలి, ఒకసారి మీ వాళ్ళని పంపిస్తారా అని. సార్ మా వాళ్ళు పీజీడిఎం స్టడీయింగ్ సార్ అంటే, సార్ మీరు పంపించండి, అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాబట్టి వాళ్ళు మార్నింగ్ క్లాసులు వింటారు, ఆఫ్టర్నూన్ జాబ్ చేస్తారు. కంపెనీకి ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి ప్రాబ్లం? మేము శాలరీ ఇస్తాం, ఇంటర్న్షిప్ మేము ఇస్తాం, స్టైఫండ్ మేము ఇస్తాం, సో మీకేంటి ప్రాబ్లం అన్నారు. నేనుండి సరే సార్ వీ విల్ ట్రై
ఇప్పుడు వాళ్ళే ప్రాబ్లం లేదు, క్యాండిడేట్స్ బాగున్నారు అని కాన్ఫిడెన్స్ ఉందంటే అని చెప్పి వీ స్టార్టెడ్ సెండింగ్ క్యాండిడేట్స్ టు ఇంటర్వ్యూస్ ఇన్ ద పాస్ట్ 1 week. ఈ 1 weekలోనే అవుట్ ఆఫ్ 34 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ 11 people got selected for a stipend of 30,000. For a stipend, I am not saying salary, it is a stipend. సో ఇదే లాజిక్ నేను నా కెరియర్లో ఫాలో అయ్యాను. ఏంటంటే కెరియర్ సర్టిఫికేట్ రాకముందే, సిఎస్ సర్టిఫికేట్ రాకముందే మనకు ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనం మంచి శాలరీ కొట్టవచ్చు అనేది నేను బాగా నమ్మిన సిద్ధాంతం, ఇది నిజం కూడా. సో ఇదే లాజిక్తో నేనేం చేశానంటే నా స్టూడెంట్స్కి కూడా నేను ఏ వేలో పోయానో అదే వేలో వాళ్ళని కూడా పంపిస్తున్నా. ఎలాగంటే వీళ్ళు ఎంబీఏ పాస్ అయ్యేది 2022 మేకి. 2022 మేకి వాళ్ళకి సర్టిఫికేట్ చేతిలోకి వస్తుంది. కానీ ఆల్రెడీ 1 year టాప్ ఎంఎన్సీస్లో వీళ్ళు 6 months to 9 months, కొంతమంది 12 months కూడా వర్క్ చేస్తున్నారు, స్టార్ట్ చేశారు ఆల్రెడీ, ఇంకా 1 weekలో జాయిన్ అవుతారు. సో 1 year పాటు ఆల్రెడీ వీళ్ళు ఒక అదే ఎంఎన్సీలో చేస్తే ఆ కంపెనీ వాళ్ళే వేరే బీ స్కూల్కి వెళ్ళి తెచ్చుకునే బదులు మన దగ్గర ఇంటర్న్షిప్స్ ఉన్నారు కదా అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, వెల్ ట్రైన్డ్ పీపుల్. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే వీళ్ళకి మనము 8 lakhs to 10 lakhs ప్యాకేజ్ ప్లేస్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఇట్లాగేంటంటే వీళ్ళు మనకి ఎంత 5 lakhs అయితే కట్టారో సెకండ్ ఇయర్లోనే 30,000 per month వేసుకున్న 3.6 lakhs దే రికవర్డ్ ఫుల్లీ. ఇంకొక 2-3 months శాలరీ ఆఫ్టర్ పీజీడీఎం వేసుకున్నా దే రికవర్డ్ ఫుల్లీ. ఇదే పేబ్యాక్ పీరియడ్ అని చెప్తారు ఫైనాన్స్లో. ఈ పేబ్యాక్ పీరియడ్ వచ్చేసి పీజీడీఎం అయిపోయిన తర్వాత 3 monthsలో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ తీసుకున్నా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో మిగతా బిజినెస్ ఏం జరుగుతుందంటే ఒక 8 lakhs ఫీజు పెడతారు, పాపం స్టూడెంట్ బ్యాంక్ లోన్ తెచ్చుకుంటాడు. జాయిన్ చేసే కంపెనీస్లో ఇచ్చే శాలరీ 18,000, 19,000 ఉంటుంది. ఈ 18,000 2 years అయిపోయాక స్టార్ట్ అయితే వాడు వేరే కంపెనీకి పోలేడు. ఎందుకంటే ఆ నాలెడ్జ్తో క్యాంపస్లో రాని కంపెనీస్ బయటికి వెళ్దామన్నా రానివ్వరు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాతో కంపెనీస్ టచ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా కాలేజెస్కి వెళ్ళడం మానేశారు. ప్రవీణ్ సార్కి ఫోన్ చేసి క్యాండిడేట్లు వస్తారు, కాలేజీకి పోయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఫిల్టర్ చేసి క్వాలిటీ లేదని పిచ్చుకొని మనకెందుకు ఈ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకి ఐఎమ్ రిడ్యూసింగ్ దేర్ ఎఫర్ట్స్. కంపెనీస్కి కావాల్సిన క్యాండిడేట్స్ని రెడీమేడ్గా ఇస్తూ ఐఎమ్ రిడ్యూసింగ్ దేర్ ఎఫర్ట్స్. సో ఏమవుతుందంటే ఈ స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు 18,000కి పని చేయాలి. వాడు పని చేస్తూ చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, పీజీడీఎం వాళ్ళకి 18,000 శాలరీలు ఇచ్చే కూడా స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ పోతుంది జీవితం మీద. ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ అవ్వడానికే స్టూడెంట్కి 7-8 years పడుతుంది. 18,000 హైదరాబాద్లో వస్తే 10 నుంచి 15,000 ఖర్చులు అయిపోతాయి స్టూడెంట్కి. వాడు 5,000 లోన్ ఎక్కడ కడతాడు? సో వేరే జాబ్కి పోదామంటే అక్కడ ఇచ్చిన నాలెడ్జ్ ఇక్కడ సరిపోదు వేరే జాబులకి. సో ఇట్లాగా చాలామంది డెట్ ట్రాప్లో పడిపోయి అప్పులు ఊబిలు కూరుకుపోతున్నారు ఎడ్యుకేషన్ వల్ల. సో దిస్ షుడ్ నాట్ బి ద రైట్ పాత్ అని నా ఫీలింగ్. ఓకే సార్, అంత బాగుంది. మీరు చాలా దయార్ద్ర హృదయాలను కూడా చెప్తుంటారు మామూలుగా స్టూడెంట్స్. అంటే ఒక పేద విద్యార్థి, ఒక చాలా కష్టాల్లో ఉన్న ఒక సాధారణమైన సగటు విద్యార్థి కూడా నేను సార్ దగ్గర చదువుకుంటే బాగుండు అని అనుకునే వాళ్ళకి మీ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా సార్? దయార్ద్ర హృదయాలు అన్నారు, అది చాలా పెద్ద మాట నాకు. నేను ఐఎమ్ నాట్ కంపారబుల్ ఆర్ నాట్ సూటబుల్ టు యూజ్ దట్ వర్డ్ అని నా ఫీలింగ్. ఓకే. మనకి స్టూడెంట్స్ వస్తుంటారు, డిస్కౌంట్ అడుగుతుంటారు, ఆర్ కొంతమంది జాబ్ వచ్చాక కొంత పే చేస్తాం, జాబ్ వచ్చాక కొంత పే చేస్తాం అంటుంటారు, దానికి అగ్రీ చేస్తుంటాం. కొంతమంది రీసెంట్గా పేరెంట్స్ని కోల్పోయారు కరోనా టైంలో, వాళ్ళ కోసం కూడా నేను హెల్ప్ చేస్తున్నాను. ఎట్లాగంటే తమ్ముడు ఇప్పుడు నీకు జరిగిపోయింది, దాన్ని మనం ఏం చేయలేము, నువ్వు క్లాసులకి రా, జాబ్ వచ్చాక వినని, జాబ్ వచ్చాక పే చేయని చెప్పి పీపుల్ ఆర్ హ్యాపీ. అండ్ నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఒక క్లాస్ పెడుతుంటాను, కాన్స్పిరసీ థియరీ అని. డాలర్ ఎలాగో గ్లోబల్ కరెన్సీ అయింది అని చెప్పి నేను 6 ఏళ్ళ రీసెర్చ్ చేశాను అనమాట. ఈ 6 years రీసెర్చ్ నేను స్టూడెంట్స్కి 6 hours చెప్తాను. అంటే మనం వింటుంటాం చైనా జీడిపి డాలర్ అంటాం, ఇండియా జీడిపి డాలర్ అంటాం, పర్ క్యాపిటల్ డాలర్ అంటాం. అరే డాలర్ మన కరెన్సీ కాదు, చైనా కరెన్సీ కాదు, మరి డాలర్లో ఎందుకు చెప్పాలి ఇండియా చైనా ట్రేడ్ కూడా అనే డౌట్ వస్తుంటుంది. సో డాలరు లాస్ట్ 200 ఏళ్లలో ఎట్లాగా గ్లోబ్ డామినేట్ చేస్తూ ఈ స్థాయికి వచ్చింది, నిలబెట్టుకుంటున్నది అనే దాని మీద నేను ఒక 2003 to 2008 రీసెర్చ్ చేస్తాను. అది చెప్తాను క్లాసెస్కి. స్టూడెంట్స్లో అది 200 rupees పే చేయమంటాను. సో అట్లాగా 2 monthsకి ఒకసారి ఒక 50-60 వేలు వస్తుంటాయి. ఓకే. సో యాన్యువల్లీ ఒక మేబీ 7-8 lakhs వరకు కూడా నేను నా డబ్బులు కూడా ఇస్తున్నాము ఆర్ఫనేజ్ హౌసెస్కి. ఇట్లాగా మేజర్ ఎడ్యుకేషన్కి కిట్స్కి ఇస్తుంటాం అనమాట, బుక్స్ కొంటాం కానీ, ప్లేట్స్, ఫుడ్ అలాగా. లాస్ట్ వీక్ కూడా ఒక 40,000-45,000 వచ్చాయి. సోనూ సూద్ ఫౌండేషన్కి ఇచ్చామన్నమాట. సోనూ సూద్ గారు హెల్ప్ చేస్తారు, మనకు తెలుసు, కొద్దిగా హెల్ప్ అవుతుంది ఎవరికన్నా పూర్ పీపుల్కి అని చెప్పి. వండర్ఫుల్ నిజంగా. సో ఎందుకంటే సామాన్యుడు చదువుకోవడానికి కొంత ధైర్యం కావాలి కదా, ఎటు చూసినా కూడా లక్షల్లో చెప్తున్నారు ఫీజులు, రైట్? సో మన ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్కి ఇతర మేనేజ్మెంట్ స్కూల్స్కి అడ్మిషన్ ప్రాసెస్లో ఏమైనా తేడా ఉంటుందా సార్?
అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏంటంటే స్టూడెంట్సే నాకు మెయిన్ వాట్ వీ కెన్ సే మౌత్ టాక్ అంటారు కదా మనం. సో నేను 7 years పాటు క్లాసెస్ చెప్పాను, ఓన్లీ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాము నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో అట్లాగే ఇలాగ కంటిన్యూ అవుతున్నది కూడా. సో మామూలుగా మిగతా బీ స్కూల్స్లో ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే కన్సల్టెంట్ని పెట్టుకుంటారు. మీ కన్సల్టెంట్స్ ఉన్నారు అమీర్పేట, పంజాగుట్టలో. వీళ్ళు నెల్లూరులో హోటల్ తీసుకొని అక్కడ ఉండే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళందరూ రమ్మంటారు. ఒక 10 మందిని జమ చేస్తారు. ఈ 10 మందిని హైదరాబాద్ తీసుకొచ్చి 3-4 కాలేజెస్ చూపిస్తారు. చూపించి ఏ కాలేజీ వాళ్ళు ఎక్కువ కమిషన్ ఇస్తే ఆ కాలేజీకి వాళ్ళని నమ్మేస్తారు. అప్పుడు స్టూడెంట్ ఈ కాలేజీలో సరిగా చెప్పట్లేదు అని కన్సల్టెంట్ అడగలేడు. ఒకవేళ కాలేజీని అడిగినా సరే కన్సల్టెంట్ ద్వారా వచ్చేది అక్కడ అడుగుంటారు. సో దే ఆర్ నోవేర్. ఎందుకనంటే ఇక్కడ కన్సల్టెంట్ ఉంటాడు, కాలేజీలో డీన్ ఉంటాడు, కాలేజీ ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత చైర్మన్ ఉంటారు, ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు. ఎవరు టోటలీ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఐఎమ్ జాబ్లెస్ టుమారో అంటే ఆన్సర్ ఉండదు. బట్ నా కేసులో ఇఫ్ యువర్ జాబ్లెస్ టుమారో ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఎందుకనంటే మన దగ్గర ప్లేస్మెంట్స్ చూసేది నేనే, అకాడమిక్స్ చూసేది నేనే, స్టూడెంట్స్తో మాట్లాడేది, ఇంటర్వ్యూస్ చేసేది కూడా నేనే అనమాట. సో ఐ ఫీల్ ద ఎంటైర్ పైప్ ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండింగ్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఏమన్నా ప్రొసీజర్ కానీ అర్హతలు కానీ ఏమన్నా ఉన్నాయా స్పెషల్? స్టూడెంట్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, ప్రిఫరబుల్లీ బీబీఏ ఆర్ బీకామ్. బీఎస్సీ బీటెక్ అయినా కూడా నో ప్రాబ్లం. అయితే వాళ్ళకు ఒక 2 months షార్ట్ టర్మ్ కోర్స్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు లాంగ్ టర్మ్ కోర్స్కి అటెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అడ్మిషన్ ప్రాసెస్ స్టూడెంట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ టెస్ట్ రాయాలి. మ్యాట్ ఆర్ క్యాట్ ఆర్ జాట్ ఆర్ ఆత్మ ఈ టెస్ట్ రాస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ అవ్వచ్చు. సో దే కెన్ అప్రోచ్ అస్ ఫర్ ఎనీ సీట్స్ అవైలబిలిటీ. రైట్. ఇప్పటికి చాలామంది చదువుతున్నారు, ఎంబీఏలు చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ చిన్న చిన్న జాబుల్లో సెటిల్ అయిపోతున్నారు. అంటే విచిత్రంగా ఉంది. అంటే మన ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ వీళ్ళు కూడా నేను చూస్తున్నాను బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు కూడా ఈ చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. మీరేమో బయట లక్షల ఆపర్చునిటీస్ ఉన్నాయి, బోల్డ్ అని జాబ్స్ ఉన్నాయని మీరు చెప్తున్నారు. ఈ గ్యాప్ ఎక్కడ ఉంది సార్? ఈ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అసలు? గుడ్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా స్టూడెంట్స్ ఈరోజున్న ప్రాబ్లం ఏంటంటే ఇండియా ఈజ్ ఎ కంట్రీ, పబ్జీ బ్యాన్ చేస్తే గొడవ చేసేసారు, పబ్జీ బ్యాన్ చేసేసారు, బ్యాన్ చేసి ఎగ్జామ్స్ బ్యాన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్లో మన యూత్ అనేది రాంగ్ వేలో ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్తుంటాను, ఆర్బీఐ గవర్నర్ స్పీచ్ ఇస్తే ఒక 1000 views వస్తాయి యూట్యూబ్లో. అదే ఎవరో పనికిమాలను మాట్లాడితే ఒక గంటలో ఒక 10 లక్షల వ్యూస్ వచ్చేస్తాయి. సో యూత్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ థింగ్. మొన్న ఎవరో పెద్ద సెలబ్రిటీ, ఐ థింక్ బిల్ గేట్స్ ఆర్ సంబడి, డైవర్స్ తీసుకున్నారు. సో వాళ్ళ లైఫ్ స్టోరీ, బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అన్న వీడియోకి 1,00,000 లైక్లు ఉంటే డైవర్స్ తీసుకున్నారు అన్న వీడియోకి 10 కోట్ల లైక్స్ ఉన్నాయి. అంటే దే డోంట్ వాంట్ ఎంటర్టైన్, దే డోంట్ వాంట్ ఎడ్యుకేషన్, పీపుల్ వాంట్ ఎంటర్టైన్మెంట్. సో ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతున్నది అంటే యూత్ ఆర్ బికమింగ్ అన్ఎంప్లాయిడ్. సో వీళ్ళు ఎప్పుడైతే మనం కెరియర్లో సీరియస్గా ఉండి ప్లాన్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని కోసం ఎదుగుతారు. అంటే ఎవరైతే నాకు మంచి జాబ్ కావాలనుకుంటారో వాళ్ళు మంచి నాలెడ్జ్ కోసం ఎదుగుతారు. అదే ఇంటర్నెట్లో చాలా నాలెడ్జబుల్ బుక్స్ ఫ్రీగా దొరుకుతున్నాయి, వీడియోస్ ఫ్రీగా దొరుకుతున్నాయి, మరి అవి ట్రై చేయొచ్చు కదా, చెయ్యరు. సో ఈరోజు తిన్నామా, పడుకున్నామా, లేచామా, మళ్ళీ రేపు పనికిమాల వీడియోస్ చూసామా, ఓటీటీ చూసామా, టైం స్పెండ్ చేసామన్నట్టుగా యూత్ ఉంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి 25 దాటుతుందో అప్పటికి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. వాళ్ళ లెర్నింగ్ ఏజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం తప్పుదారులు ఉన్నామని తెలుసుకునేటప్పటికీ ఇట్ ఇస్ గాన్, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయగలగాలి. సో ఇది సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రీ, పీపుల్ ఆర్ టోటల్లీ రాంగ్లీ మోటివేటెడ్ ఫర్ వేస్టింగ్ టైం. ఓకే సార్. అంటే మీ దగ్గర ఏమైనా ట్రైనప్ చేస్తారా సార్? ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఎట్లా ఫేస్ చేయాలి? ఎందుకంటే చాలామందిలో వాడు అపార మేధావి ఉంటాడు, బట్ ఇంటర్వ్యూని కూడా ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఇట్లాంటి స్కిల్ సెట్ మీరు ఏమైనా ఇస్తారా వాళ్ళకి? ఎస్ సార్, మేము పర్సనల్ డెవలప్మెంట్ కోసం మీకు ఎండమూరి గారు తెలుసుంటారు, విజయనాథ్ గారు. సో హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఫర్ పర్సనల్ డెవలప్మెంట్. గంపా నాగేశ్వరరావు గారు ఈజ్ అనదర్ ఫ్యాకల్టీ ఫర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో వీ ట్రైన్ ద క్యాండిడేట్స్ ఆన్ దీస్ ఆల్సో. నిన్న ఒక అమ్మాయి ఇంటర్వ్యూ అటెండ్ అయింది. అమ్మాయి చెప్తున్నది 1 hour 25 minutes జరిగింది సార్ ఇంటర్వ్యూ అంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ ఫర్ ఎ ఫ్రెషర్ ద ఇంటర్వ్యూ గోస్ ఆన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫర్ 1 hour 20 minutes. సో ఇంత లెవెల్ ప్రెషర్లో వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఇంటర్వ్యూ బీట్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అండ్ వీ ట్రైన్ దెమ్ ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండింగ్ కి వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ నాట్ డూ వెన్ యూ గో టు ది ఇంటర్వ్యూ. మామూలుగా ప్రతి సబ్జెక్ట్కి ఒక లెక్చరర్ ఉంటాడు, ఫ్యాకల్టీ ఉంటాడు, కానీ మీ దగ్గర ఈచ్ సబ్జెక్ట్కి 2 ఫ్యాకల్టీ ఉంటారని విన్నాను. ఎందుకు అట్లా? ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఐఎమ్ సర్ప్రైజ్డ్ అబౌట్ దిస్ మచ్ ఆఫ్ రీసెర్చ్ బిఫోర్ యూ కమ్ ఫర్ ఇంటర్వ్యూ.
ప్రవీణ్ సార్ అంటే అంత స్పెషల్. యా. సో ఇదేంటంటే ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు బేసిక్స్ ఆఫ్ అవర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అకౌంట్స్ చెప్తారు ఒక ఫ్యాకల్టీ, బోర్డు మీద అకౌంట్స్ చెప్తారు, కానీ బోర్డు మీద అకౌంట్స్ చెప్తే జాబ్ రాదు. ఆ అకౌంట్స్ని టాలీలో ఎలా చేయాలి లేదా ఎస్ఐపిలో ఎలా చేయాలి నేర్చుకుంటే జాబ్ వస్తుంది. అట్లాగే ఏంటంటే డెరివేటివ్స్ నేను చెప్తాను, డెరివేటివ్స్ ఒకటి నేర్చుకుంటే స్టూడెంట్కి ఒక 4 lakhs 4.5 lakhs ప్యాకేజ్ వస్తుంది. బట్ నా అంబిషన్ ఏంటంటే 8 lakhs అబవ్ ప్లేస్ చేయాలని చెప్పి. సో స్టూడెంట్ని నేనేం చేస్తానంటే నేను కొంత చెప్పిన తర్వాత ఆ డెరివేటివ్స్ అప్లికేషన్ ఎలా చేయాలి పైథాన్లో అనేది నేర్పిస్తాం. అర్థమవుతుందా? సో ఇట్లాగే ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారనమాట. ఇప్పుడు పైథాన్ ఫర్ డెరివేటివ్స్ చెప్పే ఫ్యాకల్టీని డెరివేటివ్స్ బేసిక్స్ చెప్పమంటే సార్ నాకు బోర్ సార్ అంటారు. ఇప్పుడు మీరు అమీర్పేటలో ఎస్ఐపి చెప్తారు, ఎగ్జాంపుల్ ఎస్ఐపిలో అకౌంటింగ్ కూడా ఉంటుంది. ఆ ఫ్యాకల్టీని నువ్వు ఇంటర్మీడియట్ స్టూడెంట్కి అకౌంట్స్ నుంచి మొదలెట్టంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అర్థమవుతుందా? సో ఇట్లాగేంటంటే ప్రతి సబ్జెక్టు కూడా 0 to 50% ఒక ఫ్యాకల్టీ తీసుకుంటే ఆ వచ్చే ఫ్యాకల్టీ ఇవన్నీ వచ్చు కదా వీళ్ళకి అని చెప్పి 51 నుంచి 100% తీసుకెళ్తారు. సో ఈ సెకండ్ బిట్ వచ్చే ఫ్యాకల్టీస్ అందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్సే. సో ఎస్క్యూఎల్ చెప్పడం వేరు, ఎస్క్యూఎల్ ఫైనాన్స్లో ఎలా వాడాలి చెప్పడం వేరు, ఎక్సెల్ చెప్పడం వేరు, ఎక్సెల్ ఫర్ ఫైనాన్స్ వేరు, పైథాన్ వేరు, పైథాన్ ఫర్ ఫైనాన్స్ వేరు. సో ఇట్లాగ ప్రతి సబ్జెక్ట్ని మనము 2 డివిజన్స్ చేసుకుంటే ఈ ఫ్యాకల్టీ ఇందులో ఎక్స్పర్ట్ కాబట్టి ఇది బాగా చెప్తారు, ఆ ఫ్యాకల్టీ బేసిక్స్ బాగా వచ్చు కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ హిమ్ టు టేక్ ఆఫ్. ఇప్పుడు ఫైనాన్షియల్ మోడలింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ మోడలింగ్ రావాలంటే ఎక్సెల్ బాగా గ్రిప్ ఉండాలి, లేకపోతే ఫైనాన్షియల్ మోడలింగ్ వాళ్ళు చేయలేరు. సో ఫైనాన్షియల్ మోడలింగ్ ఫ్యాకల్టీ వచ్చే ముందరే ఎక్సెల్ ఫ్యాకల్టీ క్లాసెస్ కంప్లీట్ అయిపోతాయి. సో అతను వచ్చిన తర్వాత హీ విల్ ఫీల్ హ్యాపీ టు సీ ద క్యాండిడేట్స్. ఇంకొకటి ఈ సెకండ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో హూ విల్ బి టేకింగ్ ద అడ్వాన్స్ లెవెల్, వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ వేరియస్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిసిల్ ఉంది రేటింగ్ ఏజెన్సీ, అందులో సీనియర్ అనలిస్ట్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ ఫర్ ఫైనాన్షియల్ మోడలింగ్. సో వీళ్ళు ఎప్పుడైతే క్యాండిడేట్స్ క్వాలిటీ బాగా నచ్చారు అనుకుంటారో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఇంటర్వ్యూస్కి. సార్ మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి పంపించండి నేను తీసుకుంటానని చెప్పి. సో ఇట్లాగేంటంటే ఎవరికి ఇప్పుడు గ్లాస్ క్యాబిన్లో ఉండే వాళ్ళకి ఏం కావాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసే బదులు నువ్వు నా డయాస్ మీదకి వచ్చి క్లాసెస్ చెప్పు, క్యాండిడేట్స్ని తీసుకెళ్ళు. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద స్టూడెంట్స్ టు ద కార్పొరేట్స్. సో ఎంఎన్సీస్లో ఉండే వాళ్ళకి క్లాసెస్ చెప్పాలంటే ఎక్కడ చెప్పాలో తెలియదు, క్యాండిడేట్స్ ఎవరు వస్తారో తెలియదు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ఎంఎస్సీస్ నాలెడ్జ్ ఉంటే అంత నాలెడ్జ్ కావాలనుకుంటారు. సో దట్ దే విల్ గెట్ ద బెస్ట్ ప్యాకేజెస్ అన్నట్టు. సో ఇది బ్రిడ్జ్ చేయడానికి వీ హ్యావ్ 2 ఫ్యాకల్టీస్ అనమాట ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇప్పుడు పైథాన్ నేర్చుకుందాం అనుకుంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డెరివేటివ్స్ నేర్చుకుంటే 4 lakhs వస్తే పైథాన్ ఫర్ ఫైనాన్స్ నేర్చుకుంటే 8 lakhs వస్తుంది. సో వై కాంట్ వీ ఎయిమ్ ఫర్ హయ్యర్? సో ఇందువల్ల ఏంటంటే వీఆర్ నాట్ మేకింగ్ ఓన్లీ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, వీఆర్ మేకింగ్ ద ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అలాంగ్ విత్ డేటా అనలిటిక్స్. వండర్ఫుల్ సార్. సో అందుకే అంత ఇన్ని యూఎస్పీలే కాబట్టి మన బిజినెస్ స్కూల్ అంత సూపర్ హిట్ కొట్టింది. ఐ వాస్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఫ్రమ్ అనదర్ బీ స్కూల్. ఓకే. అతను చెప్తున్నారు సార్ ట్యాబ్లు, పైథాన్, పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, మ్యాక్రోస్ ఇవన్నీ కూడా ఈవెన్ ద టాప్ 10 బీ స్కూల్స్ ఆఫ్ ఇండియాలో కూడా చెప్పడం లేదు. అతను ఫ్యాకల్టీ అనమాట. ఎప్పుడైతే వాళ్ళందరూ ఇవి చెప్తారో వీ విల్ బీ ఇన్ ద ట్రబుల్ అన్నారు. నేను చెప్పాను వాళ్ళు అప్డేట్ అవ్వట్లేదు బాబు, దే ఆర్ నాట్ మీటింగ్ ద అప్డేట్స్ ఆఫ్ కార్పొరేట్స్ ఎవ్రీ డే. సో డోంట్ వరీ అబౌట్ దిస్ అని చెప్పాను. రైట్. సో ఇన్ని అద్భుతాలు సృష్టిస్తున్నారు కాబట్టి మీ సక్సెస్ స్టోరీ అని ముందు చెప్పడం జరిగింది. అంటే మీ సక్సెస్ స్టోరీ ఏంటి అసలు? అంటే నెల్లూరు, ముంబై, అలాగే దుబాయ్, హైదరాబాద్ ఈ ప్రయాణం, ఈ సక్సెస్ ఎలా జరిగింది అసలు? ఇది మనం సినిమా చూస్తుంటాం, ఒక సినిమా రవితేజ సినిమా వచ్చింది, కిక్ ఉంటుంది. సో అట్లాగేంటంటే ఒక రొటీన్ ఒక వర్క్ ఒక 3-4 years చేసిన నేర్చుకోవడం అయిపోయిన తర్వాత అది కిక్ ఇవ్వకపోతే వేస్ట్. సో నాకు అనిపిస్తుండేది సిఏ చేసే రోజుల్లో డెఫినెట్గా మార్నింగ్ 5 o'clock లేచి క్లాసెస్కి వెళ్ళడం, బికాజ్ ఎవ్రీడే వీఆర్ లెర్నింగ్. అండ్ సిఏ చేసే టైంలో నేను నెల్లూరులో ఉండేవాడిని. రోజు ఒక 5 kilometers సైకిల్ మీద పోయి పేపర్స్ చదువుకునేవాడిని. పేపర్ తెచ్చేవాడిని 10 rupees పట్టుకెళ్ళి 3-4 పేపర్స్ కొనుక్కొని మార్నింగ్ 6:30 నుంచి 1 o'clock దాకా ప్రతి పేపరు, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ప్రతి పేపర్ మొత్తం చదువుతూ ఉండేవాడిని. చదువుతూ మా నాన్న అడిగేవాడు, మా అమ్మ అడుగుతుండేది అనమాట, అరే నువ్వేంటి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళక పేపర్లు చదువుతుంటావు, మన తాతగారు చదువుతుంటారు పేపర్స్ 3-4 hours ఖాళీగా ఉంటారని. వెన్ యూ ఆర్ 18 or 19 వై యూ ఆర్ వేస్టింగ్ సో మచ్ టైం అంటే ఇది నాలెడ్జ్ మమ్మీ చాలా యూజ్ అవుతుంది,
అని చెప్పి అనుకుంటున్నాను. వెంటనే బాంబేకి ఆఫర్ వచ్చింది. బాంబేకి ఆఫర్ నాకు ఎత్తుక్కుంటూ రాలేదు. నెల్లూరు చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తాను నేను స్టూడెంట్స్ చేసేది. బాంబేలో ఆఫర్ ఎత్తకాలంటే మనం అడ్రస్ బాంబే పెట్టాలి, కానీ నాకు ఎవరు చెప్పలేదు అది. నేను నెల్లూరు అడ్రస్ పెట్టి ఎత్తుకుతుంటే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా వచ్చేది కాదు. ఓకే. 2000 కంపెనీస్కి నేను CV ఫార్వర్డ్ చేశాను. సెబీ వెబ్సైట్కి పోయి 2000 కంపెనీస్కి CV ఎతికి ఫార్వర్డ్ చేస్తే 2 కంపెనీలు కాల్ చేశాయి. అదే నేను బాంబే అడ్రస్ పెట్టి చేస్తుంటే నాకు కనీసం ఒక 100 ఫోన్ కాల్స్ అన్నా వచ్చుండేవి. సో ఈ చిన్న చిన్న లాజిక్స్ తెలియకపోవడం వల్ల చాలామంది కెరియర్లో కిక్ స్టార్ట్ ఇవ్వలేకపోతుంటారు. సో ఎనీవే బాంబేకి వెళ్ళాను. ఆ తర్వాత ఒక 1 ఫైన్ డే CA పాస్ అయ్యాను. CA ఎప్పుడో పాస్ అవుతాం మనకు కూడా తెలియదు, మనం రాస్తూ ఉంటే ఏదో ఒక రోజు టైం బాగుంటే పాస్ అవుతాం. సో అలాగ పాస్ అయ్యాను. తర్వాత దుబాయ్కి వెళ్ళాను. అండ్ అప్పటిదాకా కూడా నా లైఫ్లో 5 o'clock లేవడం అంటే నాకు ఎప్పుడు బర్డన్ అనిపించేది కాదు. బట్ దుబాయ్లోకి వెళ్ళిన తర్వాత నాకు 7 o'clock లేచి ఆఫీస్కి వెళ్దామన్నా ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్ ఫర్ ద వర్క్. ఓకే. అంటే ఓకే నేర్చేసుకున్న వర్క్ ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్తాం, అక్కడ కూడా ఒక 2 years తర్వాత మళ్ళీ ఇదే బోర్ కొడుతుంది. హౌ లాంగ్ వీ విల్ బీ హోపింగ్ ఫ్రమ్ వన్ కంపెనీ అనదర్ కంపెనీ. సో అని చెప్పి టీచింగ్కి వద్దాం అనుకున్నాను. లాస్ట్ 10 yearsలో నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే 5:30కి లేస్తాను. ఎప్పుడు కూడా నాకు బర్డన్ అనిపించలేదు. నేను స్టూడెంట్స్కి చెప్తుంటాను, నీకు ఏదైనా పని ప్యాషన్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఆ పని నువ్వు రోజు 5 o'clock లేచి చేయి. నువ్వు నిద్ర సాక్రిఫైస్ చేసి ఆ పని చేస్తున్నావంటే నువ్వు లైఫ్ లాంగ్ ఆ పని చేసే అంత ప్యాషన్ ఉంది నీలో అని చెప్తుంటాను. చాలామంది నాకు ప్యాషన్ ఉంది అంటారు. సరే రారా మార్నింగ్ 5 o'clock అని ఒక 1 week అక్కడ రమ్మని చెప్పండి. 2 days వచ్చి మిస్ అయ్యాడంటే ఈజ్ నాట్ ప్యాషనెట్. సో ఇట్లాగేంటంటే ఎవ్రీ 3 yearsకి కూడా కీప్ ట్రయింగ్ టు ఫైండ్ న్యూ థింగ్స్ అని. 2011లో ఇండియాకి వచ్చాను. 6 years పాటు నేను SFM చెప్పాను, మధ్యలో FRM కూడా చెప్పాను, ఒక 5-6 బ్యాచెస్, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అమెరికన్ కోర్సు. తర్వాత మళ్ళీ NISM, ఇప్పుడు PGDM. మేబీ దిస్ ఇయర్ వీఆర్ లాంచింగ్ 1 year PGDM ఆల్సో. సో కీప్ ఇన్వెంటింగ్ అవర్ సెల్ఫ్కి వాట్ వీ కెన్ డూ బెటర్ ఇన్ అవర్ లైఫ్ అనేదే ద ఫార్ములా ఫర్ సక్సెస్ అని చెప్పొచ్చు. వండర్ఫుల్. సో మీకు ఒక డ్రీమ్ యూనివర్సిటీ ఉంది మీ మైండ్లో, అది ఎప్పుడు సాకారం అవుతుంది, ఎలా ఉంటుంది అది? డ్రీమ్ యూనివర్సిటీ ఎస్ ఉంది. ఏంటంటే ఒక సౌత్ ఇండియాలోనే మనం ఒక టాప్ నెంబర్ 1 B స్కూల్ అవ్వాలని. ఓకే. ఎప్పుడు అవుతుందంటే కొన్ని సార్లు మనం అనుకున్న దానికంటే లేట్ అవ్వచ్చు, కొన్ని సార్లు ముందు అవ్వచ్చు. Yeah. కానీ అయ్యేదాకైతే నేనైతే కష్టపడుతూనే ఉంటాను. సో ఏంటంటే ఇండియాలో ఏ కంపెనీకి ఫైనాన్స్కి స్టూడెంట్స్ కావాలన్నా కూడా వాళ్ళకి నేనే గుర్తు రావాలి. ఈరోజు 20 కంపెనీలు నేను గుర్తొస్తున్నాను, కానీ అది 200 కంపెనీలు గుర్తు రావాలి. ఆ స్థాయికి ఎదగాలి, అదే మన అంబిషన్ అనమాట. ఓకే, రైట్. అంటే విజన్ 2030 అని చెప్తుంటారు అందరికీ, ఏంటి ఆ విజన్? అంటే ఒక యూనివర్సిటీ రేంజ్లో స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ అండ్ BCom BBA అండ్ PGDMలో అన్నిట్లో ఫైనాన్స్లో మనం మంచి స్పేస్కి రావాలి, మంచి ప్లేస్కి రావాలనేదే అంబిషన్. ఓకే, ఒక మల్లారెడ్డి యూనివర్సిటీ అంత క్యాంపస్ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేసుకోవాలనేదే అంబిషన్. సో మా హైదరాబాద్లోనే పెడతారుగా? యా పక్కా. వండర్ఫుల్ సార్. సో అసలు ఎట్లా ఉంది ఫైనాన్స్ ఇండస్ట్రీ, ఎట్లా ఉంది ఇప్పుడున్న సినారియోలో? సేమ్ ఇండస్ట్రీకి రిక్వైర్డ్ పీపుల్, ట్రైన్డ్ పీపుల్ దొరకట్లేదు. ఓకే. సో దట్ ఈస్ వేర్ ద కాలేజెస్ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ. ఓకే. సో బికాస్ ఆఫ్ ద వేరియస్ ఫ్యాక్టర్స్. కానీ ఫీజులు బాగానే తీసుకుంటున్నారు కదా సార్? అయ్యో ఫీజులు, అది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను 7-8 lakhs ఛార్జ్ చేసే కాలేజెస్కి వెళ్ళాను 3 years బ్యాక్. వెళ్ళి సార్ మీరు 8 lakhs ఫీజు తీసుకుంటున్నారు కదా, ప్లేస్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు అనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, స్టూడెంట్స్కి కూడా తెలుసు. అవును. మనం ఒక ప్లాన్ చేసుకుందాం, నాకు 25,000 ఫీజు కట్టించండి, ఆర్ మీరే కట్టండి 8 lakhsలో నుంచి. ఒక 100 మందిని ఇచ్చారంటే ఈ 100 మందికి నేనే వచ్చి క్లాసెస్ చెప్తాను మీ కాలేజీకి, అందరినీ ప్లేస్ చేస్తాను. ఓకే. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్లేస్ ఎవ్రీబడి. ఆ ప్లేస్మెంట్స్ మనం వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు, స్టూడెంట్స్ విల్ బి బెనిఫిటెడ్. అంటే సార్ ఫ్యాకల్టీకి మేము 25 lakhs పే చేయలేము సార్ అంటారు. సార్ యూఆర్ నాట్ పేయింగ్ మీ, యు ఆర్ పేయింగ్ ఫర్ దేర్ ఫ్యూచర్, ఫర్ దేర్ కెరియర్. అంటే లేదు మేము అట్లా కుదరదు అనేవాడు. సో ఈ రకంగా ఏంటంటే వాళ్ళు బడ్జెట్స్ ఉన్నా సరే ఫ్యాకల్టీస్కి స్పెండ్ చేయరు. ఓకే. మన బీ స్కూల్లో ఆల్మోస్ట్ చాలా బడ్జెట్ ఫ్యాకల్టీస్కి వెళ్ళిపోతుంటుంది. అండ్ ఐ వాంట్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే, సో దట్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ ద బెస్ట్. ఇప్పుడు బాంబేలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్కి హెడ్ ఉన్నారు మర్చెంట్ బ్యాంకర్. హీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ. సో సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కి CEO-గా చేశారు, నిర్మల్ బ్యాంక్ సెక్యూరిటీస్ CEO-గా చేశారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE ఉంది, దాన్ని CEO-గా చేశారు. ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ. సో మన ఫ్యాకల్టీస్ అందరూ కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సో స్టూడెంట్కి ఫ్యాకల్టీ 100 చెప్తే స్టూడెంట్కి గుర్తుండేది 50. కానీ ఈ 50 స్టూడెంట్ అక్కడ వర్క్లో వాడు ఇంట్రడ్యూస్ చేయగలిగినా సరే దే విల్ రీచ్ ద హై లెవెల్స్ అనేది
నా కాన్ఫిడెన్స్. రైట్ సో వీ డోంట్ కాంప్రమైజ్ ఫర్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరీ అండ్ ప్లేస్మెంట్స్. రైట్. ఫినాన్షియల్ డాటా అనలిస్ట్ అనేది మీ దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ అని చెప్తుంటారు, ఇదేంటి? సి ఈ రోజు దాకా ఉన్న ఓల్డ్ వేరు, మనం ఇంకొక 3 yearsలో చూడబోయే ఓల్డ్ వేరు. ఓకే. ఇప్పుడు ఈవెన్ టుడే 2021 జూన్ వాట్ వీఆర్ సీయింగ్ వీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ 4 years బ్యాక్. సో అన్ని చేంజెస్ వస్తున్నాయి ఇండస్ట్రీలో. నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, 30 lakhs పీపుల్ విల్ బి ఫైర్డ్ బై ఎంఎన్సీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, సిటీఎస్ అన్నారు. సో ఆటోమేషన్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తున్నదంటే 2025కి రావాల్సింది 22కి 21కే వస్తున్నది. సో ఈ రేస్లో స్టూడెంట్స్ కనుక అప్డేట్ అవ్వకపోతే, టెక్నాలజీ సేవీ అవ్వకపోతే దే విల్ బి లాగింగ్ బిహైండ్. సో మన ఓల్డ్ సిలబస్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల జాబ్స్ రాకపోవడం ఒక వాడు బ్యాక్వర్డ్ అయిపోతున్నాడు. సో స్టూడెంట్స్ ఎప్పుడైతే డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, ట్యాబ్లు, పవర్ బిఐ, ఎక్సెల్, పైథాన్, మ్యాక్రోస్ ఈ రీసెంట్ టెక్నాలజీస్ అప్డేట్ అవుతాడో కంపెనీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అందువల్లనే వీ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ ఫైనాన్స్ అండ్ డేటా అనలిటిక్స్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, సో దట్ దెన్ ఓన్లీ వీ కెన్ ఎయిమ్ ఫర్ బెటర్ ప్యాకేజెస్. నేను చెప్తుంటాను క్లాసెస్లో, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ ప్యాకేజ్ విచ్ నో బడీ హ్యాస్ గాట్, యూ మస్ట్ హ్యావ్ ద నాలెడ్జ్ విచ్ నో బడీ హ్యాస్. అంటే రింగ్ రోడ్లో 1,00,000 మంది పాస్ అవుతారు ఎంబీఏ రింగ్ రోడ్లో ఇన్ ఏ ఇయర్. మరి ఒక 10 lakhs ప్యాకేజ్ ఇస్తాను నీకు ఒక్కడికే ఎందుకు ఇవ్వాలి, 1,00,000 మంది ఉన్నారు కదా అంటే, ఏ 1,00,000 మందిలో ఏ ఒక్కడు కూడా ఎస్ మిగతా వాళ్ళకంటే నేను తోపు అంత కాన్ఫిడెంట్గా చెప్పే స్థాయిలో లేరు. కంపెనీస్ హ్యావ్ ద బడ్జెట్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద రైట్ క్యాండిడేట్స్ టు టేక్. సో ఇది ఫిల్ చేయగలగాలి. రైట్. బ్రాంచెస్ ఉన్నాయా సార్ మనకి? బ్రాంచెస్ లేవు. వీ హ్యావ్ ఆపరేటింగ్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. షార్ట్ టర్మ్ కోర్స్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ and PhD we are doing from High Tech City. Okay. But soon we will be shifting all the classes to High Tech City. ఓకే. సో స్టూడెంట్స్కి బ్యాంక్ లోన్స్ అలాంటివి కావాల్సి వస్తే మీ వైపు నుంచి ఏమైనా హెల్ప్ ఉంటుందా? అయ్యో, we have tie up with all PSU banks, SBI, Punjab National Bank and Bank of Baroda, ఓకే. UCO Bank. So these banks have given the loans to us and they will continue to give us, not a problem. ఓకే. రైట్. బిజినెస్ స్టడీస్ వైపు వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్కి ఓవరాల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? Talk to the students who cleared PGDM from that college or MBA from that college and then you take a decision. One thing I can tell you, you are studying 10 years for 10th class, 2 years for intermediate, 3 years for BCom, 15 years you are studying. అవన్నీ పక్కన పెడితే 15 years తర్వాత 2 years మీరు ఏం చేస్తారనేదే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ డిటర్మిన్ అవుతుంది. అంటే 22-23 years సెటిల్ అయిపోయాం అనుకోండి, మంత్లీ శాలరీ ఒక 50,000-60,000కి కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనము అక్కడ కనుక కాంప్రమైజ్ అయిపోయామనుకోండి, మా ఊర్లో ఈజీ కాలేజ్ ఉంది, ఇంటి దగ్గర కాలేజ్ ఉంది, ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, ఇట్లా అనుకుంటుంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గ్రో ఇన్ యువర్ లైఫ్. సో యూ టాక్ టు ద పీపుల్, వాళ్ళకి ప్లేస్మెంట్ ఎక్కడ వచ్చింది, ఏ కంపెనీలో వచ్చింది, ఎంత ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారో, జాబ్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళని కనుక్కొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. అంతేగాని కాలేజ్ బిల్డింగ్ బాగుందనో, స్విమ్మింగ్ పూల్ ఉందనో, బాస్కెట్బాల్ గ్రౌండ్ బాగుందని తీసుకోండి. ఎందుకంటే రేపు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వు బిల్డింగ్ ఫోటోలు పెట్టావు సీవీలో, నీ నాలెడ్జే పెడతావు సీవీలో, అది గుర్తుపెట్టుకోవాలి. వండర్ఫుల్. రైట్. విదేశాల్లో ఏమైనా అవకాశాలు ఉంటాయి సార్? ఫ్రెషర్గా ఉండవు సార్ ఖచ్చితంగా, కానీ ఒక 2 year ఎక్స్పీరియన్స్ పీపుల్స్ దే కెన్ గో అబ్రాడ్. మన స్టూడెంట్స్ న్యూయార్క్ నుంచి ఆస్ట్రేలియా దాకా ప్రతి కంట్రీలో కూడా ఉన్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అంటే ఈ బిజినెస్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. సో నాకు అవకాశం లేదు కానీ ఉంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను కూడా జాయిన్ అయ్యేవాడిని మీ ప్లానెట్ బిజినెస్ స్కూల్లో, ప్లానెట్ ఫినాన్స్ బిజినెస్ స్కూల్లో. సో ఎవరైనా స్టూడెంట్స్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఈ కాలేజీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అట్లాగే ప్రవీణ్ సార్కి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి, తెలుసుకొని యూ కెన్ జాయిన్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.